హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే మనకు జిల్లా కోర్టు సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుతో కంప్లీట్గా రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో జిల్లా కోర్టు సంబంధించి మనకు 24th జూన్ నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. 24th, 25th అండ్ మనకు 28th ఈ 3 రోజులలో మనకు రెండు సెషన్లలో కానీ అలాగే మూడు షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. హైకోర్టు సంబంధించి అయితే మనకు కంప్లీట్గా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్గా ఈ రోజుతో ముగియడం జరుగుతుంది అనమాట. అయితే వీటికి సంబంధించి ఆన్సర్ కీ ఎప్పటివరకు రిలీజ్ చేస్తారు, అలాగే వీటికి సంబంధించి మనము అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది, అలాగే ఎన్ని నెలలు పడుతుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అలాగే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఎగ్జామ్స్ పరీక్షలు ఎప్పుడు పెడతారు, వాటికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా చూసుకుంటే ఈ రోజుతో అన్ని ఎగ్జామ్స్ మనకు జిల్లా కోర్టు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్గా ఎగ్జామ్స్ అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్లో మనకు ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అయిపోగానే కంప్లీట్గా ఆల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. దాని తర్వాత మనకు ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు జరిగేటటువంటి ఈ 4 ఎగ్జామ్ సంబంధించి ఆన్సర్కి ఎప్పటి వరకు వస్తుంది, ఆన్సర్కి మనకు నెక్స్ట్ సండే లేదా 1 వీక్ లేదా మండే వరకైనా రావచ్చు అనమాట. మ్యాక్సిమం మనకు 1 వీక్ లోపు అయితే కంప్లీట్గా 1 వీక్ పడుతుంది ఈ ఆన్సర్కి రావడానికి. ఈ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత మనకు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టినటువంటి ఆన్సర్ అండ్ కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పెట్టినటువంటి ఆన్సర్ కరెక్ట్ ఉండి కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ తప్పుగా ఉంటే మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అబ్జెక్షన్ పెట్టుకోవడానికి మనకు 3 నుంచి 4 డేస్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 2-3 డేస్ అయితే మనకు 2 or 4 డేస్ వరకు అయితే అబ్జెక్షన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇస్తారు. పర్టికులర్ క్వశ్చన్స్కి మీరు అబ్జెక్షన్ ఫర్ క్వశ్చన్స్కి 100 రూపీస్ పే చేసి మీరైతే అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా అబ్జెక్షన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు ఫైనల్కి రావడానికి మీకు కంప్లీట్గా 45 డేస్ అయితే పడడం జరుగుతుంది. నెల నుంచి నెలన్నర లోపు అయితే కంప్లీట్గా మీకు ఫైనల్కి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ మనకు ప్రాథమిక కీ అంటే రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్ పెట్టిన తర్వాత 45 డేస్ లోపు అయితే మనకు కంప్లీట్గా 45 డేస్ పడుతుందన్నమాట ఫైనల్కి రావడానికి. ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఫైనల్ రిజల్ట్ రావడానికి 2 నుంచి 3 మంత్స్ అయితే టైం పడుతుంది అన్నమాట. మొత్తానికి మనకు 3-4 మంత్స్లో మనకు దీనికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మనకు వీటికి సంబంధించి డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు 1:3 లిస్ట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. మనకు ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అందులో డిస్ట్రిక్ట్ వైజ్ మీకు హాల్ టికెట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి అందులో మనకు కంప్లీట్గా హాల్ టికెట్స్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అందులో ఇవ్వడం జరుగుతుందన్నమాట. హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న అభ్యర్థులు మీరు ముందుగానే కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళాలి, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుందన్నమాట. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మీరు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి నేను సపరేట్గా వీడియో కూడా చేస్తాను తర్వాత. ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, మీరు రెడీగా ముందుగానే ఏ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవాలి వాటికి సంబంధించి దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇది మనకు కంప్లీట్గా ఎగ్జామ్ సంబంధించి ఆన్సర్ కీస్ అండ్ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ రిజల్ట్స్ అండ్ అబ్జెక్షన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే దాని తర్వాత మనం చూసుకుంటే ఈ జిల్లా కోర్టు సంబంధించి కంప్లీట్గా ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకు ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి నెక్స్ట్ మంత్ జూలై చివరి వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. OMR బేస్డ్లో మనకు బబుల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీటి యొక్క ఆన్సర్ కీస్ రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ జూలైలో
సో జూలై 20 నుంచి 30 డేట్ లోపు అంటే లాస్ట్ వరకు చివరి వరకు జూలై లాస్ట్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ వరకు అయితే కంప్లీట్గా సో ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇంతకుముందు పోయిన సంవత్సరం 2025లో జీకే అండ్ ఇంగ్లీష్ ఉండే, ఇప్పుడు మాత్రం ఓన్లీ జీకే మాత్రమే పెట్టి ఇంగ్లీష్ అయితే తీసేయడం జరిగింది. ఓన్లీ జీకే నుంచే క్వశ్చన్స్ వస్తాయి. 45 క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓన్లీ జనరల్ నాలెడ్జ్ మాత్రమే చదువుకోండి, సో మంచిగా స్కోర్ చేయొచ్చు. ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ అండ్ మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.